హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కుప్పం ద్రవిడియన్ యూనివర్సిటీలో తెలుగు పండిట్ ట్రైనింగ్ కోర్స్ చేస్తున్న రోజులు విద్యార్థులకు ఏదన్నా సమస్యలు ఎదురైతే ఆ సమస్యల్ని విన్నవించడానికి ఆ విద్యార్థుల్లో ఒకరిని నాయకుడిగా ఎంపిక చేసుకొని అతని వెనక ఒక నలుగురు ఐదు మంది వెళ్తారు. వీసీ ఛాంబర్లోకి వెళ్ళి సమస్యని విన్నవిస్తారు. వీసీ ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు వీసీ గారు అందరినీ సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి ఆ సమస్యని చెప్పడానికి ముందున్న వ్యక్తిని పేరు, ఊరు ఇవన్నీ అడిగి తర్వాత ఏం నాయనా ఇలా వచ్చారు అని అడుగుతారు. అడిగిన తర్వాత వీళ్ళు సమస్యను వినియోగిస్తారు. అలాంటి ఒక సమస్య, సార్ 2 రోజుల ముందర మెస్లో అన్నం తింటూ ఉంటే పురుగులు ఉన్నాయి సార్ అన్నంలో అని అన్నారు. అప్పుడు వెంటనే వీసీ గారు ఎట్లా స్పందించినారంటే, ఏనాయనా మన ఇంట్లో అన్నం తింటూ ఉంటాము, అన్నంలో పురుగులు ఉంటే మనం ఏం చేస్తాం, ఎత్తిపడేసి కదా నైనా తింటాము, కాబట్టి ఇది కూడా మన ఇల్లు అనుకోండి నాయనా అని సార్ అన్నాడు. వీళ్ళందరూ వచ్చేసినారు. తర్వాత ఇంకో సమస్య విన్నవించడానికి వెళ్ళినారు. వెళ్ళి చెప్పినాడు ఒక నాయకుడు, సార్ హాస్టల్లో గదుల్లో పాములు వచ్చేస్తున్నాయి సార్ అని. అప్పుడు ఆయన అన్నారు, ఏనైనా మన యూనివర్సిటీ ఎక్కడైనా కట్టుకున్నాము, అడవుల్లోనే కదా, అడవుల్లో పాములు కాకపోతే ఇంకేమొస్తాయనైనా, జాగ్రత్తగా లైట్లు వేసుకోండి, చూసుకొని మంచాల మీద పడుకోండి, ఎలానైనా బాగా చదువుకోండి అని వచ్చేసినారు. తర్వాత కొద్ది రోజులకి ఇంకో సమస్య వచ్చింది. ఈ సమస్యని విన్నవించడానికి గత 2 సార్లు నాయకత్వం వహించిన వ్యక్తి ముందరకు రాకుండా వెనక్కి వెళ్ళినాడు. నేను రానబ్బా, నేనుగా ఉండనబ్బా అని. ఇంకొక వ్యక్తి నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్చినాడు. సరే, అతని వెనకాల వెళ్ళినారు అందరూ. వెళ్ళిన తర్వాత అందరిని కూర్చొని పెట్టి ఆ నాయకుడు ఊరు పేరు అడిగినాడు. సరే చెప్పినారు. తర్వాత ఏమైనా సమస్య అంటే, సార్ గత 2 రోజులుగా నీళ్లు సరిగా రావడం లేదు సార్ అని. నైనా మీదే ఊరు అన్నావు? అనంతపురం సార్. ఏనైనా అనంతపురంలో ఎలాంటి నీటి కరువు ఎదుర్కొంటున్నారో తెలీదా? ఆడబిడ్డలు ఎంతెంత దూరం పోయి నీళ్లు తెచ్చుకుంటారు నాయన. ఇదే హాస్టల్లోకి మీ దగ్గరికి వస్తున్నాయి కదా నీళ్లు, ఏదో 2 రోజులు అటు ఇటుగా తక్కువ రావచ్చు, దాన్ని కూడా తీసుకురావాలన్నా ఆ పిల్లలకి అంతా నువ్వే కదా చెప్పి సర్దుబాటు చేయాల్సింది. మా ఊర్లో ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పని. కాబట్టి బుద్ధిగా చదువుకొని నేను పోయిరండి, జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా తమాషాగానే తిప్పికొడతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.